సద్గురు రూపంలో శిక్షణలను ఇచ్చారు. నియమాలన్నింటినీ మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయించారు. రోజు మీరు చాట్ పెట్టుకొని చూసుకోండి. నేను ఎవరికి దుఃఖం అయితే ఇవ్వట్లేదు కదా, అబద్ధాలు ఆడట్లేదు కదా, అశుద్ధమైన ఆహార పానీయాలు స్వీకరించే అలవాటైతే లేదు కదా, ఇలా లోతుగా చెక్ చేసుకోమన్నారు. ఇది 3 अक्टूबर मुरली। मीठे बच्चे, रावण का कायदा है आसुरी मत, झूठ बोलना। మధురమైన పిల్లలు, రావణుడి నియమం ఆసురి మతం, అసత్యం మాట్లాడటం. తండ్రి యొక్క నియమం శ్రీమతం, సత్యం మాట్లాడటం. మధురమైన పిల్లలు, రావణుడి నియమం ఆసురి మతము, అసత్యం మాట్లాడటం. తండ్రి యొక్క నియమం శ్రీమతం, సత్యం మాట్లాడటం. బాబా ఉన్నదే సత్యమైన వారు. గాడ్ ఈజ్ ట్రూత్ అంటాం మనం. సత్య హి శివ హే, శివ హి సుందర హే అని అంటాం. ఈశ్వర్ సత్య హే అంటాం. బాబా అయితే సత్యమే చెప్పేవారు. మరి సత్యం దేంట్లో ఉంది అంటే శ్రీమతంలో ఉంది, ఆసురీ మతంలో లేదు. ప్రశ్న, इन बातों का विचार कर बच्चों को आश्चर्य खाना चाहिए। ఎలాంటి విషయాల చింతన చేస్తూ పిల్లలకి ఆశ్చర్యం కలగాలి. ఎలాంటి విషయాల చింతన చేస్తూ పిల్లలకి ఆశ్చర్యం కలగాలి. బాబా 2 విషయాలు వినిపించారు. జవాబు, ఫస్ట్ పాయింట్, कैसा ये बेहद का वंडरफुल नाटक है। ఇది ఎలాంటి అనంతమైన అద్భుతమైన నాటకము. ఇందులో ప్రతి ఒక్కరి ఫీచర్స్, పాత్ర సెకండ్ బై సెకండ్ ఏదైతే గడుస్తూ ఉందో అది మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ అవుతుంది. ఈ అద్భుతమైన అనంతమైన నాటకంలో అందరి ఫీచర్స్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ రిపీట్ అవుతాయి. అందరి పాత్ర ఉన్నదిన్నట్టు సెకండ్ బై సెకండ్ రిపీట్ అవుతుంది. ఎంత వండర్ ఇది! ఒకరి ఫీచర్ ఇంకొకరితో కలవదు. ఇది ఫస్ట్ వండర్ బాబా వినిపిస్తున్నారు. ఫస్ట్ మనకి ఆశ్చర్యం కలగాల్సింది డ్రామా గురించి ఆలోచిస్తున్నప్పుడు. ఇక సెకండ్ పాయింట్, वैसे बेहद का बाप आकर के सारे विश्व की सद्गति करते हैं। ఎలా అనంతమైన తండ్రి వచ్చి మొత్తం విశ్వం యొక్క సద్గతి చేస్తున్నారు, చదివిస్తున్నారు. ఇది కూడా అద్భుతమే. అనంతమైన తండ్రి వచ్చి మొత్తం విశ్వ ఆత్మల యొక్క సద్గతిని ఎలా చేస్తున్నారు, ఎలా చదివిస్తున్నారు, ఇది కూడా ఒక అద్భుతమైన విషయమే. బాబా కొద్ది మందికే చదివిస్తున్నారు. మొత్తం విశ్వంలోని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చదువుకోవట్లేదు, కానీ మొత్తం విశ్వాత్మల సద్గతి జరుగుతుంది. ఎలా? బాబా అంటారు, మీరు ఉన్నతి కళలో ఉంటే మీతో పాటు మొత్తం విశ్వాత్మల మేలు కూడా జరుగుతుంది. మన కారణంగా వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి అయినటువంటి శివుడి కూర్చొని తన ఆత్మిక పిల్లలు సాలిగ్రాములకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఏం అర్థం చేయిస్తున్నారు? బాబా సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మరి ఇది అర్థం చేయించే వారు కూడా ఒక్క బాబాని. మిగతా ఆత్మలు లేక సాలిగ్రాములందరికీ శరీరాలకు పేర్లు ఉన్నాయి, కానీ ఒక్క పరమాత్మకి మాత్రమే శరీరం లేదు. వారిని పరమాత్మ ఉన్నతోన్నతమైన ఆత్మ అని అంటారు. వారి పేరే శివ. వారిని పతిత పావన పరమాత్మ అని పిలుస్తారు. వారి పిల్లలైన మీ అందరికీ ఈ మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు కూడా పాత్ర వహించేందుకు ఈ సృష్టిలోకి రావాల్సి వస్తుంది.
విష్ణువుకి 2 రూపాలు ఉంటాయి అని బాబా మనకి అర్థం చేయించారు. శంకరుడిదైతే పాత్ర అంటూ ఏమీ లేనే లేదు. ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, ఇది మీకే తెలుసు. ఎప్పుడైతే నూతన సృష్టి స్థాపన, పాత ప్రపంచ వినాశన సమయం ఆసన్నమవుతుందో అప్పుడు బాబా రావాల్సి వస్తుంది. పిల్లలకి తెలుసు, కొత్త ప్రపంచంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. దాని స్థాపనే ఇప్పుడు బాబా చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయాలు తండ్రి తప్ప ఎవరు చెప్పలేరు. మరి స్థాపన కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు. వారి పరమ పిత పరమాత్మ, వారిని పరమాత్మ అంటాం. పరమాత్మను పరమాత్మ అని అంటాం. వారి పేరే శివ. వారికి శారీరక నామం అయితే లేనే లేదు. మిగతా అందరికీ శారీరక నామాలు ఉన్నాయి. ఇది మీకు అర్థమవుతుంది కదా. ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ వచ్చేసారు. మెయిన్ రోల్ ప్లే చేసేటువంటి యాక్టర్స్ అందరూ ఈ సృష్టిలో వచ్చేసారు. డ్రామా చక్రము తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు అంతిమానికి వచ్చి చేరుకుంది. అంతిమంలో బాబా రావాల్సి వస్తుంది. బాబా తప్పనిసరిగా కావాలి. వారి జయంతిని కూడా జరుపుతూ ఉన్నారు. శివ జయంతి కూడా ఈ సమయంలోనే జరుపుతారు. ప్రపంచమంతా పరివర్తన అవుతున్న సమయం ఇది. ఘోరమైన అంధకారం నుండి ఘోరమైన ప్రకాశం ఏర్పడుతుంది. అనగా దుఃఖధామం నుండి సుఖధామం ఏర్పడుతుంది. పిల్లలకి తెలుసు, పరమపిత పరమాత్మ శివుడు ఒక్కసారి మాత్రమే పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు అని. పాత ప్రపంచం యొక్క వినాశనం, కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేయటానికి అని. మొట్టమొదట కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. పిల్లలు అర్థం చేసుకుంటారు, చదువుకొని మేము చాలా చురుకుగా అవ్వాలి అని. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఆసురీ గుణాలన్నింటినీ మార్చుకోవాలి, పూర్తిగా పరివర్తన చేసుకోవాలి. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు రెండిటి వర్ణన యొక్క చార్టుని కూడా చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆసురీ గుణాలు, ఇవన్నీ దైవీ గుణాలు అని. మన దగ్గర ఉంది కదా, ఇప్పుడు అందరికీ గిఫ్ట్ గా ఇస్తున్నాం ఎండిపోయిన వృక్షం, నిండుగా ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి వృక్షం. పచ్చగా ఉన్న వృక్షం వైపు అన్ని దైవీ గుణాలు ఉన్నాయి, ఎండిపోయిన వృక్షం వైపు అన్ని ఆసురీ గుణాలు ఉన్నాయి. ఇలా మనం ఒకే చార్టులో రెండింటినీ చూపిస్తూ చెప్తూ ఉంటాం కదా. మరి అలా చూపించండి అంటున్నారు. స్వయాన్ని చూసుకోవాలి. మేము ఎవరిని విసిగించట్లేదు కదా, అబద్ధాలైతే ఆడటం లేదు కదా, శ్రీమతానికి విరుద్ధంగా అయితే నడుచుకోవట్లేదు కదా. అబద్ధం ఆడటం, ఇతరులకి దుఃఖాన్ని ఇవ్వటం, విసిగించడం, ఇవన్నీ రావణుడి నియమాలు. మరి రాముడి నియమాలేంటి? శ్రీమతం. శ్రీమతం, ఆసురీ మతం రెండు ఉన్నాయి. అర్థకల్పన ఆసురీ మతం నడుస్తుంది. దాంతో మనుషులు అసురులుగా, దుఃఖితులుగా, రోగిగా అయిపోతారు. పంచవికారాలు ప్రవేశించేస్తాయి. బాబా వచ్చి శ్రీమతంను ఇస్తారు. పిల్లలు, మీకు తెలుసు, శ్రీమతంతో మీరు దైవీ గుణధారిగా అవుతారు. మీలో దైవీ గుణాలన్నీ వచ్చేస్తాయి. ఆసురీ గుణాలన్నీ ఇప్పుడు పరివర్తన అవుతున్నాయి. ఒకవేళ ఆసురీ గుణాలు అలాగే ఉండిపోతే పదవి తగ్గిపోతుంది. జన్మ జన్మాంతరాల యొక్క పాపాల బరువు తలపైన ఏదైతే ఉందో అది నంబర్ వారి పురుషార్థానుసారంగానే పిల్లలు తగ్గించుకుంటున్నారు. నెమ్మదిగా దించుకుంటున్నారు బరువులు. ఒకసారి మొత్తం బరువంతా దించేసేయండి పిల్లలు అంటే పిల్లలు పెంచుకోవట్లేదు, ఇంకా పాప భారాన్ని మోస్తూనే ఉన్నారు. ఇది కూడా మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము. తండ్రి ద్వారా ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేసి కొత్త ప్రపంచానికి మీరు యజమానిగా అవుతున్నారు. మరి ఇది నిరూపించాలి. పాత ప్రపంచం తప్పనిసరిగా సమాప్తం అయ్యేదే ఉంది అని. కొత్త ప్రపంచం యొక్క స్థాపన బ్రహ్మ కుమారుల ద్వారానే జరిగేది. ఇది మీకు పక్కా నిశ్చయం ఉంది కదా. అందుకే మీరు సేవలో నిమగ్నమై ఉన్నారు. ఎవరో ఒకరి కళ్యాణం చేసేటువంటి సేవ చేస్తూ ఉండాలి. మీకు తెలుసు, మా సోదరులు
ఎంత సేవ చేస్తూ ఉన్నారు దాదీలు, మనకంటే అనన్యమైనటువంటి వారు, మహారథులు ఎంత సేవ చేస్తూ ఉన్నారు. అందరికీ బాబా యొక్క సందేశాన్ని, పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా వచ్చారు, కానీ మొట్టమొదట కొద్ది మందికి జ్ఞానం లభిస్తుంది. నిదానంగా ఆ కొద్ది మంది ద్వారా మిగతా వాళ్ళకి అందుతూ అలా వృద్ధి జరుగుతుంది. ఒక్క బ్రహ్మ ద్వారా ఎంతమంది బ్రహ్మ కుమారులుగా అయ్యారు? బ్రాహ్మణ కులమైతే తప్పనిసరిగా కావాలి కదా. మీకు తెలుసు, మనమందరం బ్రహ్మ కుమారీలుగా ఉన్నాం. శివ బాబా యొక్క పిల్లలం, అందరం సోదరులుగా ఉన్నాం. వాస్తవంగా సోదరులమే, కానీ ప్రజాపిత బ్రహ్మ పిల్లలుగా అవ్వడంతో సోదరులుగా అవుతాం. తర్వాత దేవత కులంలోకి వెళ్తాం. మరి సంబంధాలు అయితే ఇంకా వృద్ధి జరుగుతూ ఉంటాయి కదా. మొదట సంబంధం ఏంటి? కేవలం బాయి, తర్వాత బాయి బెహన్, ఆ తర్వాత సత్యగానికి వెళ్తే ఇంకా సంబంధాలు పెరుగుతూ ఉంటాయి కదా. ఈ సమయంలో బ్రహ్మ పిల్లలు, మీరందరూ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, మీరందరూ ఒకే కులానికి చెందిన వారు. ఇక్కడ వంశమేమీ తయారవ్వదు. మన నెక్స్ట్ జనరేషన్స్ అంటూ వంశం తయారవ్వదు. ఇక్కడ రాజ్యము కౌరవులది లేదు, పాండవులది లేదు. రాజ్యం ఎప్పుడు ఉంటుంది? రాజా రాణి నంబర్ వారీగా గద్దె పైన కూర్చున్నప్పుడు. ఇక్కడైతే అలా ఏమీ లేదు కదా. ఇప్పుడైతే అంతటా డెమోక్రసీ ఉంది, అంటే ప్రజల పైన ప్రజల రాజ్యం, ప్రజాస్వామ్యం అంటారు దీన్ని. మొదటి నుండి చూస్తే పవిత్రమైనటువంటి వంశము, అపవిత్రమైనటువంటి వంశాలు నడుస్తూ వచ్చాయి. సత్యయుగంలో మొత్తం పవిత్రమైన తరాలు, వంశాలు నడుస్తూ వచ్చాయి. తర్వాత ద్వాపరయుగం నుండి అపవిత్రమైన వంశాలు నడుస్తూ వచ్చాయి. పవిత్ర డినాస్టీ దేవతాంకి హీ చెలి హై. పవిత్రమైనటువంటి వంశము దేవతలదై నడుస్తుంది. పిల్లలకి తెలుసు, 5000 సంవత్సరాల పూర్వము స్వర్గం ఉండేది. అప్పుడు పవిత్రమైనటువంటి వంశం ఉండేది. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. మందిరాలు ఎంత వైభవంగా, ఎంత అట్టహాసంగా, చాలా చాలా సుందరంగా, చాలా ఎత్తుగా కట్టేశారు. ఇంకే మందిరాలు ఇంకెవరివి కూడా అంత సుందరంగా ఉండవు. ఈ దేవతల యొక్క మందిరాలు చాలా సుందరంగా తయారు చేశారు. పిల్లలకి పాప అర్థం చేయిస్తూ ఉన్నారు. మిగతా అందరి శరీరాల యొక్క పేర్లు అయితే మారుతూ ఉంటాయి, కానీ వీరికైతే నామము శివ అనే నడుస్తుంది. అందుకే శివబాబా పేరుకు ముందు సదా అంటే ఇంకెప్పుడు అదే పేరు అని. సదాశివుడు అంట. శివ భగవాను వాచ, ఏ దేహదారిని మీరు భగవంతుడు అనటానికి లేదు. తండ్రి తప్ప ఇంకెవరూ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే వారికి తెలుసు. అందుకే శివుని ఏమంటారు? స్వయంభూ. తన పరిచయం తనే వచ్చి ఇస్తారు అని. ఎందుకంటే శాస్త్రాల్లో అలా ఎక్కడైనా దానంతట అదే పైకి వచ్చినటువంటి లింగం ఉంటే దాన్ని చూసి ఏమంటారు? స్వయంభూ. దానంతట అదే వెలిసింది, దాన్ని ఎవరు తయారు చేయలేదు. శివుడు తనకి తనే అందరి ముందు ప్రత్యక్షమయ్యేవాడు అని చెప్తూ ఉంటారు. మరి ఇది కూడా శివబాబాలోని నిరహంకారి గుణమే. తన పరిచయం తనే వచ్చి స్వయంగా ఇస్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారి బుద్ధిలో అసలు రావట్లేదు తండ్రిని ఎలా జ్ఞాపకం చేయాలి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. ఇంత చిన్న బిందువుని ఎలా జ్ఞాపకం చేయాలి అనుకుంటూ. శరీరం అయితే చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని జ్ఞాపకం చేయడం ఈజీ అయిపోయింది. కానీ ఇది కూడా గాయనం ఉంది కదా, బురుకుటి మధ్యలో మెరిసి అద్భుత సితారా అంటారు. ఆత్మ ఒక సితార మాదిరిగా ఉంటుంది. ఆత్మని సాలిగ్రామ్ అంటారు. శివలింగం అయితే పెద్ద రూపంలో తయారు చేసి పూజిస్తారు. ఎలా అయితే ఆత్మ కనబడదో శివబాబాను కూడా అలాగే చూడలేము, కనిపించరు. భక్తి మార్గంలో బిందువు యొక్క పూజ ఎలా చేయగలుగుతాము అని చెప్పి కొంచెం ఆకారాన్ని పెద్దగా తయారు చేశారు. ఎందుకంటే మొట్టమొదట శివబాబా యొక్క అవ్యభిచారి పూజను మొదలు పెట్టారు కదా, అందుకే పూజించడానికి చాలా పెద్దగా ఆకారాన్ని తయారు చేసుకున్నారు. శాలిగ్రాములను కూడా పెద్దగా అండాకారంలో తయారు చేస్తారు. ఒకవైపు అంగుష్టాకారము అంటారు, మరోవైపు సితారా అని కూడా అంటారు. మరి రెండిట్లో ఏది?
అంగుష్టాకారమా సితారనా? ఇప్పుడు బాబా మీకు ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే, ఆత్మ ఒకవేళ అంగుష్టాకారంలోనే ఉన్నా అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది అని చెప్పటానికి సితారా. స్టార్ ఎలా అయితే ఇక్కడ నుండి ఒక చిన్న డాట్ లాగా కనబడుతుందో అలా ఆత్మ కూడా ఒక ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి నక్షత్రం లాంటిది అని చెప్పారు. అర్థకల్పం నుండి అలా పూజించడానికి పెద్ద పెద్దవి పెట్టి అలవాటు అయిపోయింది. ఇంకా పూజించాలి అంటే పెద్ద ఆకారం తయారు చేసుకుంటారు. ఇప్పుడు బిందువు అనుకోండి అంటే ఇందులో చాలా శ్రమ పడుతూ ఉంటారు. శ్రమ కూడా ఉంది, మళ్ళీ కనిపించదు కూడా. పెద్ద ఆకారం అయితే కనబడుతుంది, కానీ చిన్నదైతే కనిపించదు కదా. అయితే ఆత్మను కళ్ళతో చూసే విషయం కాదు, బుద్ధితో తెలుసుకునే విషయం ఉంది. బుద్ధితో అర్థం చేసుకోవాలి. శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది, ఆ తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. ఎవ్వరికీ కనిపించదు. ప్రవేశించినప్పుడు కనిపించదు, వెళ్ళిపోయినప్పుడు కూడా కనిపించదు. కానీ అది ప్రవేశించినప్పుడు శరీరంలో జరిగే చర్య, వెళ్ళిపోయినప్పుడు శరీరంలో ఉండేటువంటి స్థితి, ఈ రెండింటిని బట్టి ఆత్మ ప్రవేశించింది వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు తప్ప నార్మల్ గా అయితే కనిపించదు అంటున్నారు. పెద్ద వస్తువు అయితే కనిపించడానికి బాగుంటుంది, చూడ్డానికి కనిపిస్తుంది. బాబా కూడా అలాంటి బిందువే, కానీ బాబా గుణ సింధువు, జ్ఞాన సాగరుడు. రూపంలో బిందువు, కానీ బాబాలో జ్ఞానం సాగరం అంటూ ఉంది. ఇంకెవరిని సాగరుడు జ్ఞాన సాగరుడు అని అలా అనలేరు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానివి. ఇన్ని వేద శాస్త్రాలన్నీ ఎవరు తయారు చేశారు? వ్యాసుడు తయారు చేశాడు అని అంటారు. క్రైస్తు ఆత్మ ప్రవేశించి ఏమైనా శాస్త్రాన్ని తయారు చేసిందా? లేదు. ఇదైతే తర్వాత మనుషులు కూర్చొని క్రైస్తు ఇలా చెప్పాడు అలా చెప్పాడని బైబిల్ని తయారు చేశారు. జ్ఞానమైతే వారిలో లేనే లేదు. జ్ఞాన సాగరుడైతే ఒక్క బాబానే. శాస్త్రాలలో ఉన్నటువంటి జ్ఞానము అది సద్గతికి సంబంధించిందైతే కాదు. శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలతో సద్గతి మాత్రం జరగదు. ప్రతి ఒక్క ధర్మం వారు తమ ధర్మస్థాపకుల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేహదారులని జ్ఞాపకం చేస్తున్నారు కదా, ఎందుకంటే ధర్మస్థాపకులు అందరూ కూడా దేహదారులే. బుద్ధుడైనా, క్రైస్ట్ అయినా, గురునానక్ అయినా అందరూ దేహదారులే. క్రైస్తుది కూడా చిత్రం ఉంది, అందరి చిత్రాలు ఉన్నాయి. శివబాబాది మాత్రం చిత్రం లేదు. వారైతే పరమాత్మ, అంటే శరీర ఆకారం లేదు కదా శివబాబాకి. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు ఆత్మలందరూ సోదరులు అని. సోదరుల్లో జ్ఞానం అనేది లేదు. మరి తండ్రి వచ్చి సోదరులందరికీ జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానమునిచ్చి సద్గతిని చేస్తారు. సద్గతి చేసేటువంటి వాడు ఒక్క బాబానే. ఈ సమయంలో మీరందరూ బ్రదర్స్ గా ఉన్నారు. మరి తండ్రి కూడా ఉన్నారు. బాబా వచ్చి మొత్తం విశ్వ ఆత్మల యొక్క సద్గతిని చేస్తున్నారు. విశ్వం యొక్క సద్గతి దాత ఒక్క బాబానే. శ్రీ శ్రీ 108 జగద్గురువు అంటారు, లేదా విశ్వ గురువు అంటారు. విషయమైతే ఒక్కటే. ఇప్పుడు అంతా ఆసురీ రాజ్యం ఉంది. సంగమ యుగంలోనే బాబా వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. మీకు తెలుసు, నిజంగా ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతూ ఉంది, అలాగే పాత ప్రపంచం యొక్క వినాశనం అవుతోంది. ఇది కూడా బాగా అర్థం చేయించారు. పతిత పావనుడే నిరాకారుడైన తండ్రి అని. ఏ దేహదారిని పతిత పావన అని అనలేము. పతిత పావనుడు పరమాత్ముడే. ఒకవేళ పతిత పావన సీతారామ అని అన్నా బాబా ఏమి అర్థం చేస్తున్నారు? భక్తి యొక్క ఫలం ఇచ్చేవాడైతే భగవంతుడే కదా, మరి భక్తి ఫలం ఇవ్వడానికి నేనే రావాల్సి వస్తుంది కదా అని అంటున్నారు. మరి సీతలందరూ కూడా వధువులు, బాబా రాముడు వరుడుగా ఉన్నారు. మొత్తం ఇంతమంది ఆత్మరూపి సీతలకు వరుడు పరమాత్ముడొక్కే. వారే అందరికీ సద్గతిని ఇచ్చేటువంటి వారు. ఈ విషయాలన్నీ బాబా మాత్రమే అర్థం చేయిస్తారు. డ్రామా అనుసారంగా మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విషయాలని వింటారు.
ఇప్పుడు మీరందరూ చదువుకుంటూ ఉన్నారు. స్కూల్లో ఎంతమంది చదువుకుంటారు? ఇదంతా డ్రామా తయారయ్యింది. ఏ సమయంలో ఎవరు చదువుకోవాలో, ఎవరి పాత్ర ఎలా ఉండాలో ఎగ్జాక్ట్లీ అలాంటి పాత్రని మళ్ళీ కల్పన తర్వాత రిపీట్ అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా సెకండ్ బై సెకండ్ సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది. చక్రం కదా ఇది, చక్రం తిరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త విషయాల్ని మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు ఇది 5000 సంవత్సరాల డ్రామా, ఇది నడుస్తూనే ఉంటుంది అని. దీని డీటెయిల్ విషయాలకి వెళ్తే చాలా ఉంటాయి. చాలా విస్తారం పెద్దదైంది. ముఖ్యమైన విషయాలను బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ విధంగా పరమాత్మ సర్వవ్యాపి అంటారు. బాబా అది స్పష్టం చేస్తారు, దాని గురించి డీటెయిల్ గా చెప్తారు. నేను సర్వవ్యాపిని కాను అని. బాబా వచ్చి తన పరిచయాన్ని, రచన యొక్క ఆది మధ్యంత పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు బాబా కల్పం వస్తారు నాకు వారసత్వాన్ని ఇవ్వటానికి అని. మరి ఇది కూడా గాయనం ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన అంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేస్తున్నారు? శివబాబా చేస్తున్నారు. ఇందులో అర్థం చేయించేవారు చాలా బాగుండాలి. విరాట్ రూపం యొక్క అర్థాన్ని కూడా తప్పనిసరిగా మీరు తెలియచేయాలి. ఈ రహస్యాలన్నీ బాబా తప్పితే ఇతరులు ఎవరు కూడా తెలియచేయలేరు. చిత్రాలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక్కదాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవ్వరి దగ్గర లేనే లేదు. ఉన్నతోన్నతమైన వారు శివబాబా, వారిది కూడా చిత్రం ఉంది, కానీ ఎవరికి తెలియదు. మంచిది. మరి సూక్ష్మవతనం ఉంది, కానీ దాన్ని కూడా వదిలిపెట్టండి అంటున్నారు. దాని అవసరమే లేదు. హిస్టరీ జాగ్రఫీ అంతా ఇక్కడ రిపీట్ అవుతుంది తప్ప సూక్ష్మవతనంలో ఎన్ని పాత్రలు రిపీట్ అవ్వడం అది ఉండదు. అక్కడ కేవలం సాక్షాత్కారం యొక్క విషయమే ఉంటుంది. ఏ విధంగా ఇక్కడ బాబా స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు, అలాగే సూక్ష్మవతనంలో కర్మాతీత శరీరంలో కూర్చొని పిల్లలతో కలుస్తారు, మాట్లాడుతారు. అంతే తప్ప అక్కడ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ అంటూ ఏమీ లేదు. హిస్టరీ జాగ్రఫీ ఇక్కడే ఉంటుంది. సూక్ష్మవతనంలో బాబా కర్మాతీత శరీరంలో, అంటే పూర్తిగా అవ్యక్తమైనటువంటి ఆ శరీరంలో కూర్చుని పిల్లలతో కలుస్తారు. పిల్లల బుద్ధిలో ఇవన్నీ విషయాలు స్పష్టమయ్యాయి. సత్యుగంలో దేవి దేవతలు ఉండేవారు, అది 5000 సంవత్సరాలు అయిపోయింది, గడిచిపోయి అని. ఇప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మిగతా ధర్మాల స్థాపన విషయంలో అన్నీ చెప్తారు, హిస్టరీ అంతా రాస్తారు, వాటిపైన చిత్రాలను కూడా తీస్తూ ఉంటారు, ఫిలిం స్టోరీస్ కూడా ఉన్నాయి. కానీ బాబా దీనికైతే అసలు ఏమీ ఉండదు. శివబాబా స్థాపన చేసే సనాతన ధర్మం గురించి ఎక్కడా రాసి లేదు. కితాబ్ ఆది హే, మిగతా అందరివి పుస్తకాలు కూడా ఉన్నాయి, స్టోరీస్వి. లక్షల సంవత్సరాల విషయం అయితే లేనే లేదు. ఇది పూర్తిగా రాంగ్. లక్షల సంవత్సరాలు అని చెప్పటం, కానీ మనుషుల బుద్ధి ఏమీ పనిచేయట్లేదు. ప్రతి విషయం బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలు మంచి రీతిగా ధారణ చేయండి. ముఖ్యమైనది తండ్రి స్మృతి. ఈ స్మృతి యొక్క పరిగి మీరు పెట్టాలి. మనది రేస్ ఉంది. ఎలాంటి రేస్? బాబాని ఎవరెంత జ్ఞాపకం చేస్తే ఈ రేస్ లో అంతమంది ఉంటారు. కొందరు ఒంటరిగా పరిగెడుతూ ఉంటారు, కొందరేమో జంటగా పరిగెడుతూ ఉంటారు. జంటగా పరిగెత్తేటువంటి రేస్ కూడా ఉంటుంది, సింగిల్ గా పరిగెత్తేటువంటి వారిది కూడా రేస్ ఉంటుంది. మొత్తానికి రేస్ అంతా స్మృతి యాత్ర యొక్క రేస్. కొందరు ఆలోచిస్తారు సత్యుగంలో కూడా ఇదే జంటగా అయిపోవాలి అని. అంటే మేమిద్దరం ఇప్పుడు ఎలా అయితే సంగమ యుగంలో పురుషార్థం చేస్తూ ఒక కుటుంబంగా ఉన్నామో, సత్యుగంలో కూడా అక్కడ కూడా మళ్ళీ నాకు ఈ పతియే కావాలి, ఈ పత్నిని కావాలి అని అనుకుంటారు. కావాలా అలా? సత్యుగంలో కూడా నామరూపాలు అయితే మారిపోతాయి. అదే శరీరం అయితే లభించదు కదా, శరీరం మారుతుంది అనుకుంటారు. ఆత్మ ఒక శరీరం విడిచి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఫీచర్స్ అయితే వేరే విధంగా లభిస్తాయి కదా. కానీ ఆశ్చర్యం అనిపించాలి మీకు,
ఫీచర్స్, యాక్ట్, పాత్ర సెకండ్ బై సెకండ్ ఏదైతే గడిచిపోయిందో అది అంతా ఉన్నది ఉన్నట్టుగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎంత వండర్ఫుల్ నాటకం ఇది. దీని గురించి ఇంకెవరు కూడా అర్థం చేయించలేరు. మీకు తెలుసు, మనం అందరం పురుషార్థం చేస్తూ ఉన్నాం. నంబర్ వారీగా అయితే తయారవుతాం కదా, అందరూ కృష్ణుడిగా అయితే కాలేరు. ఫీచర్స్ అయితే అందరివి డిఫరెంట్ గానే ఉంటాయి. ఇదంతా అద్భుతమైనటువంటి నాటకం. ఒకరి ఫీచర్ ఇంకొకరితో కలవదు అన్నది ఉన్నట్లుగా ఈ ఆట రిపీట్ అవుతుంది. ఈ అన్ని ఆలోచనలు మీకు కలుగుతూ ఆశ్చర్యపోవాలి, ఎంత అద్భుతమైనటువంటి డ్రామా ఇది అని. ఇలా అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు. జన్మాంతరాలుగా భక్తి మార్గం యొక్క శాస్త్రాలన్నీ చదువుతూ వచ్చారు కదా. సాధువుల కథలు మొదలైనవి కూడా ఎన్నో విన్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, భక్తి యొక్క కాలం పూర్తయింది, ఆ సమయం పూర్తయింది. ఇప్పుడు భక్తులకు భగవంతుని ద్వారా ఫలం లభిస్తుంది. భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వస్తాడు అనేది కూడా ఎవరికి తెలియదు అంటారు. శాస్త్రాలు చదవడంతో భగవంతుడు లభిస్తాడు అని. అభికైతే యహా అయింగే, ఒక్కోసారి అంటారు ఇక్కడికే వస్తారు అని. శాస్త్రాలలోనే ఒకవేళ భగవంతుడు లభించి శాస్త్రాలతోనే ఒకవేళ భగవంతుడు లభించినట్లయితే, దాంతోనే పని నడిచినట్లయితే మళ్ళీ భగవంతుడు రావాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. శాస్త్రాలు చదవడంతోనే భగవంతుడు లభిస్తే ఇంకా భగవంతుడు రావాల్సినటువంటి అవసరమే ఉండదు. అర్థకల్పం మీరు ఈ శాస్త్రాలను చదువుతూ తమో ప్రధానంగా అవుతూ వచ్చారు. మరి పిల్లలు ఇప్పుడు సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేస్తూ ఉండాలి. దైవీ నడవడిక కూడా కావాలి. ఒకటి, ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. అలాగని బాబా అంటున్నారు, నాకు విషయం కావాలి అని ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారా? విషయం అంటే ఏంటి ఇక్కడ? వికారాలు. వికారాలు ఎవరికైనా కావాలి అంటే, అయ్యో పాపం తనకి ఇబ్బంది అవుతుంది కదా, మరి బాబా దుఃఖం ఇవ్వద్దు అన్నారు కదా, కాబట్టి అపవిత్రంగా అయినా పర్వాలేదులే అని అలానే అనుకోవడం కాదు. బాబా అన్నారు, అలా అయితే బాబా పవిత్రత విషయంలో ఎప్పుడు లూజ్ గా ఉండండి అని చెప్పలేదు. ఎవరినో సంతోష పెట్టడానికి మీరు అపవిత్రంగా అవ్వండి అని చెప్పలేదు. శ్రీమతం అనుసారంగా మనం ఎవరినైనా సంతోష పెట్టాలి. శ్రీమతానికి విరుద్ధంగా, నియమ విరుద్ధంగా నడుచుకొని ఇతరులను సుఖపెట్టమని బాబా చెప్పలేదు. అయ్యో నేను తినకపోతే వాళ్ళు బాధపడుతున్నారు, సరే తినేస్తాను, వాళ్ళు సంతోషపడతారు కదా, ఇంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు కదా తింటే అని అలా ఏడు పడితే తినేసేయడమేనా? కాదు. అలా అయితే బాబా చెప్పలేదు. మరి అలాంటి బుద్ధి పిల్లలు కూడా ఉన్నారు. బాబా చెప్పింది సరిగా అర్థం చేసుకోక, బాబా ఎవరిని దుఃఖ పెట్టొద్దు అన్నారు కదా, అందుకని నేను వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాను, అందుకని నేను వాళ్ళు తినమన్నది తినేసాను అంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలు ఎవరికి దుఃఖం ఇవ్వద్దు, కానీ శ్రీమతం అనుసారంగా, శ్రీమతానికి విరుద్ధంగా మీరు నడుచుకొని ఇతరులకి సుఖం ఇవ్వడము అది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఎవరికైనా వికారాల్లో వెళ్ళడానికి సహకరించారు, మీరు కూడా దుఃఖం ఇచ్చారు, విషయం అడిగారని చెప్పేసి ఇచ్చారనుకోండి, అది దుఃఖ పెట్టడమే అవుతుంది. ఎందుకంటే వికారాలతో ఆది మధ్యాంతం దుఃఖం కలుగుతుంది. ఒకవేళ ఎవరైనా బాబా చెప్పినది సరిగ్గా అర్థం చేసుకోకుండా వికారీగా అవుతే దుఃఖ పెట్టద్దు కదా అని చెప్పేసి వాళ్ళని బాబా మూఢమతి అని అంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బాబా ఏమంటున్నారు, తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. ఆసురి నడవడిక మరియు దైవీ నడవడిక రెండింటిని గురించి బాబా క్లియర్ గా అర్థం చేయిస్తున్నారు. మనుషులకైతే ఇది తెలియదు, వాళ్ళైతే ఆత్మ నిర్లేపి అంటున్నారు. ఏమైనా చేయండి, తినండి, తాగండి, వికారాల్లోకి వెళ్ళండి, ఏం పర్వాలేదు, ఆత్మకేమీ అందుకోదు అని అంటారు. ఇలా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందిని పట్టుకొస్తూ ఉంటారు ఇక్కడికి. బయట కూడా ఎంతో మంది వెజిటేరియన్ గా ఉంటారు. చాలా మంచిది అది. వెజిటేరియన్ గా అవ్వడం ఎంత మంచిది. అన్ని జాతులలో కూడా వైష్ణవులు ఉంటారు. చీచీ పదార్థాలను అస్సలు సేవించరు.
కాకపోతే మైనారిటీ ఉంటారు, తక్కువ మంది ఉంటారు పూర్తి వెజిటేరియన్ గా ఉన్నవారు. మీరు కూడా తక్కువ ఉన్నారు, మీరు కూడా మైనారిటీని. ఈ సమయంలో మీరంతా కొద్ది మంది ఉన్నారు, నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. పిల్లలకి బాబా ఈ శిక్షణ ఇస్తూ ఉన్నారు. దైవీ గుణాలను ధారణ చేయండి. చీచీ పదార్థాలని అసలు మీరు మీ చేతితో అంటుకోకూడదు, అస్సలు మీ చేతులతో వాటిని టచ్ కూడా చేయకూడదు, స్వీకరించవద్దు. వేరే వాళ్ళు తినిపిస్తే తినొచ్చా అంటే అది కూడా తినకూడదు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మన చార్టులు చూసుకోవాలి. 3 విషయాలు బాబా వినిపిస్తున్నారు. మొదటిది, నేను శ్రీమతానికి విరుద్ధంగా నడవట్లేదు కదా. రెండోది, అబద్ధం ఆడటం లేదు కదా. మూడోది, ఎవరిని విసిగించట్లేదు కదా, కష్టపెట్టట్లేదు కదా, దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉన్నాను. ఇవి చార్టులో చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, చార్ట్లో చెకింగ్ చేసుకోవడానికి శ్రీమతానికి విరుద్ధంగా నడవట్లేదు కదా. రెండోది, అబద్ధాలు ఆడట్లేదు కదా. మూడోది, ఎవరిని కష్టపెట్టట్లేదు కదా, దైవీ గుణాలు ధారణ చేస్తున్నానా అని చూసుకోవాలి. సెకండ్ పాయింట్, చదువుతో పాటుగా దైవీ నడవడికను ధారణ చేయాలి. చదువుకోవాలి, దైవీ నడవడికను కూడా ధారణ చేయాలి. తప్పనిసరి పవిత్రంగా అవ్వాలి. ఎటువంటి చీచీ పదార్థాలను సేవించకూడదు. పూర్తి వైష్ణవులుగా అవ్వాలి, రేస్ చేయాలి. ఎటువంటి చీచీ పదార్థాలను సేవించకూడదు, పూర్తి వైష్ణవులుగా అవ్వాలి, రేస్ చేయాలి. वरदान, बाप के फरमान पर बुद्धि को खाली रखने वाले व्यर्थ व विकारी स्वप्नों से भी मुक्त भव। తండ్రి యొక్క ఆజ్ఞ అనుసారంగా బుద్ధిని ఖాళీగా ఉంచుకునేటువంటి వ్యర్థమైన వికారి స్వప్నాలతో ముక్త భవ. తండ్రి ఆజ్ఞ అనుసారంగా బుద్ధిని ఖాళీగా ఉంచుకునేటువంటి వ్యర్థమైన వికారి స్వప్నాలతో ముక్త భవ. వివరణ, తండ్రి యొక్క ఆజ్ఞ నిద్రించే సమయంలో సదా తన బుద్ధిని క్లియర్ గా చేసుకోండి. ఇది బాబా యొక్క ఆజ్ఞ. నిద్రపోయే ముందు బుద్ధిని ఖాళీగా చేసుకొని పడుకోవాలి. మంచిగా చెడైన అన్నింటినీ బాబాకు అప్పగించి తన బుద్ధిని ఖాళీగా చేసుకోండి. బాబాకు ఇచ్చేసి బాబాను తోడుగా పెట్టుకొని నిద్రపోండి. ఒంటరిగా నిద్రించకండి. ఒంటరిగా నిద్రిస్తే వ్యర్థమైన విషయాల యొక్క వర్ణన చేస్తూ నిద్రిస్తే ఆ వ్యర్థము వికారీ స్వప్నాల రూపంలో వచ్చేస్తుంది. ఇది కూడా నిర్లక్ష్యమే. అలా పడుకోవడం కూడా నిర్లక్ష్యమే. ఈ నిర్లక్ష్యాన్ని వీడి బాబా ఆజ్ఞపైన నడవండి. అప్పుడు వ్యర్థమైన వికారీ స్వప్నాలతో ముక్తులుగా అవుతారు. ఏం చేయాలి? బాబాకు మొత్తం చార్ట్ వినిపించి మంచి చెడు అన్ని బాబాకు అప్పగించేసి బాబా తోడుగా పడుకోవాలి. ఒంటరిగా పడుకోకూడదు. అప్పుడు ఇంకా వ్యర్థమైన వికారీ స్వప్నాలు ఏవి రావు. स्लोगन, तकदीरवान आत्मा ही सच्ची सेवा द्वारा सर्व की आशीर्वाद प्राप्त करती है. అదృష్టవంతులైన ఆత్మలై సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తించుకుంటారు. అదృష్టవంతులైన ఆత్మలై సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తించుకుంటారు. అంటే మనం చేసే సేవ ద్వారా అందరి ఆశీర్వాదాలను పొందడం కూడా అదృష్టమే. అందరు పొందరు. సేవ అయితే అందరు చేస్తారు, కానీ ఆశీర్వాదాలు పొందేలాంటి సేవ చేయరు.
కొందరు సేవ చేసి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు, కొందరు సేవ చేసి అహంకారంలోకి వచ్చేస్తారు, కొందరు సేవ చేసి బాగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ సేవతో ఎవరైతే ఆశీర్వాదాలను పొందుతారో వారు అదృష్టవంతుడు. చాలా గొప్ప ఖజానా అది. అందుకని ఈరోజు స్వమానము, నేను అదృష్టవంతుడను, నేను అదృష్టవంతుడను. ఏం అదృష్టం ఉంది? నిస్వార్థంగా సత్యమైన సేవ చేసి ఆశీర్వాదాల ఖజానాను జమ చేసుకునే అదృష్టం ఉంది మనకి. ఓం శాంతి.